ఫ్రెండ్స్, మనుషులు జీవించి ఉండడానికి కావలసిన వాటిల్లో ఆహారం అత్యంత ముఖ్యమైనది. ధనవంతులైనా పేదవాళ్ళైనా ఎవరికైనా సరే జీవించి ఉండాలంటే ఆహారం తప్పనిసరి. భోజనం లేకుండా ఎవ్వరూ జీవించలేరు. ఇటువంటప్పుడు మన ఈ ప్రపంచంలో చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలోనే కొన్ని దేశాల్లో నివసించే ప్రజలు తినే ఆహారం ఎంత భయంకరంగా ఉంటుందంటే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఇలాంటి ఆహారాన్ని కూడా తింటారా అని ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మరియు చాలా షాకింగ్గా కూడా ఉంటుంది. అందుకే గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోని చూసిన తర్వాత 2-3 రోజుల పాటు మీరు అన్నం తినలేకపోవచ్చు. ఫ్రెండ్స్, జంతువులు అడ్డమైన వస్తువులను తింటున్నట్టు జంతువుల కంటే హీనమైన ఆహారాన్ని తినేవారికి మన ఈ ప్రపంచంలో కొదువలేదు. మేము చెప్పేది మీరు నమ్మకపోతే వీడియోను లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. షిరాకో ఇన్ జపాన్. అభివృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపాన్లో అనేక వింత విషయాలు ఉన్నాయి. అయితే ఇటువంటి వింత విషయాలు ఉన్న దేశంలో వింత ఆహారం ఉండడం పెద్దగా ఆశ్చర్యపరిచే విషయమేమీ కాదు. కాబట్టి షిరాకోలోని వస్తువుల గురించి వింటే మీ చెవులు చిట్టిపోయేలాంటి అనేక ఆహార పదార్థాలను మీరు చూస్తారు. ఇక్కడ ఉన్న చేపల బిర్యానీ చూడండి. అవును, మీరు విన్నది నిజమే. మయోనైస్ లాగా కనిపించే ఈ తెల్లని పేస్ట్ చేపల బిర్యానీ. అయితే దీనిని జపాన్లో అన్నం మొదలైన వాటిపై పోసి ఎంతో ఇష్టంగా తింటారు. మరియు జపాన్లోని కొన్ని ప్రాంతాలలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన వంట కూడా. అక్కడి ప్రజలు దీన్ని రోజుకు ఒక్కసారైనా తింటారు. థాయిలాండ్లో గ్రాస్ హూపర్స్. ఫ్రెండ్స్, కీటకాలను తినడం నిజంగా చాలా వింతగా ఉంటుంది. కానీ థాయిలాండ్ వంటి ప్రదేశానికి వస్తే ఇది మన భారతదేశంలో దాల్ రైస్ లాగా ఉంటుంది. ఈ గడ్డి పురుగులను బాగా వేయించి సోయా సాస్, ఉప్పుతో తయారు చేసినప్పుడు ఇక్కడి ప్రజల నోరూరిపోతుంది. గడ్డి పురుగుల రుచి కాస్త చేదుగానే ఉంటుందని, కానీ వారు చేదును ఇష్టపడి తింటూ ఉంటారు. మరియు దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారిని అడిగితే వారు వెంటనే ఈ గడ్డి పురుగులు ప్రోటీన్ మరియు పోషకాలను కలిగి ఉంటాయని చెబుతారు. కానీ బహుశా పాపం వారికి తెలియని విషయం ఏమిటంటే పాలు, పెరుగు, జున్ను తినడం ద్వారా కూడా ప్రోటీన్ మొదలైనవి పొందవచ్చు. అయినప్పటికీ వారు కీటకాలను మాత్రమే ఇష్టపడతారు. కేవలం ఇంతేకాదు, థాయిలాండ్లోని కొంతమంది వీటిని ఇన్సాస్ పాప్కార్న్ అని కూడా పిలుస్తారు. బాలుత్. ఫ్రెండ్స్, ఈ పేరు వినగానే బాలుత్ అంటే ఏమిటి అని మీరంతా ఆలోచనలో పడిపోయారని మాకు అర్థమైంది. కానీ ఫ్రెండ్స్, ఇది ఒక ఫర్టిలైజర్ బర్డ్ ఎగ్, ముఖ్యంగా బాతుగుడ్డు. దీన్ని 21 రోజుల పాటు ఇంక్యుబేషన్ చేసి తరువాత దానిని ఉడకబెట్టడం జరుగుతుంది. కానీ దాని ప్రాసెస్ కొంచెం వింతగా ఉండవచ్చు. కానీ ఇది ఫిలిప్పీన్ స్ట్రీట్ ఫుడ్ డెలికేటరీ. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన ఇండియాలోని ప్రతి వీధిలో సమోసాలు, స్వీట్స్ దొరికినట్టు ఫిలిప్పీన్స్లో కూడా ప్రతి కొద్ది దూరంలో బాలుత్ అనే ఈ ఆహార పదార్థాన్ని మీరు చూడవచ్చు. దీనిని స్టోర్స్ లేదా మాల్స్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని రుచి సాధారణంగా వస్తువులకు భిన్నంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ ఆహార పదార్థంలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఇక్కడ అంత ఫేమస్. ఎలిగేటర్. మొసలి పేరు వింటేనే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఈ ప్రపంచంలో కొందరు బటర్ చికెన్ లాగా దాని మాంసాన్ని తింటారు. ఫ్రెండ్స్, వాస్తవానికి దీనిని చైనా మరియు ఇండోనేషియాలో ఎక్కువగా తింటారు. దీనితో పాటు యుఎస్లోని ప్రజలు కూడా దీనిని చాలా ఉత్సాహంగా తింటారు. కిరాణా దుకాణాల్లో మొసలి మాంసం అమ్మడం కూడా మీరు చూడవచ్చు. మరియు దీనిని తినే వ్యక్తులు ఇందులో చాలా ప్రోటీన్ ఉందని మరియు దాని రుచి కూడా చాలా బాగుంటుందని చెబుతారు. అందుకే అనేక యుఎస్ కంపెనీలు మొసలి తోకను ప్రాసెస్ చేసి అమ్మకానికి మార్కెట్కు పంపుతారు. ఇంతేకాకుండా పెట్ ఫుడ్ కూడా మొసలి మాంసం సహాయంతో తయారు చేయబడుతుంది. ఫ్రెండ్స్, మీరు పెద్ద మొత్తంలో పోషకాలను పొందడానికి మొసలి మాంసం తినగలరా, లేదా పాలు మరియు గుడ్లతోనే సరిపెట్టుకొని సంతోషంగా ఉన్నారా? మీ ఆన్సర్ ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. కంబోడియా రెంటాలా స్పైడర్. ఒకవేళ మీకు సాలెపురుగులంటే భయం ఉంటే కాసేపు కళ్ళు మూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్క్రీన్పై కనబడేది చూసిన తర్వాత చాలామందికి గూస్ బంప్స్ వస్తాయి. ఫ్రెండ్స్, నిజానికి పూర్వకాలంలో కంబోడియాలో ప్రజలకు పెద్దగా చాయిస్ ఉండేది కాదు. అందుకే రెంటల స్పైడర్స్ను వేయించి తినేవారు. ఇది గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు వారి వద్ద ఆహార నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ కంబోడియాలోని ప్రజలు ఈ సాలెపురుగులను తినడం మానలేదు.
ఈ సాలెపురుగులను కూడా ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. మరియు ఈ రోజుల్లో స్పైడర్ను తినడం ఇక్కడ చాలా సాధారణ విషయంగా మారింది. అందుకే మార్కెట్లో స్పైడర్ ఫ్రై చాలా సులభంగా లభిస్తుంది. కంబోడియాలో ప్రస్తుతం స్పైడర్ ఫ్రైకు కొన్ని ప్రాంతాలు చాలా ఫేమస్. కావున ఈ ప్రదేశానికి వెళ్ళే ఎవరైనా ఖచ్చితంగా వేయించిన స్పైడర్లను ఖచ్చితంగా తినిపిస్తారు. రెడ్ యాంట్స్ అనగా ఎర్ర చీమలు. ప్రపంచంలో తినే వింత వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అందులో మన భారతదేశం పేరు లేకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే మన భారతదేశం కూడా తక్కువేమీ కాదు. భారతదేశంలోని ఛత్తీస్గఢ్లో నివసించే ప్రజలు ఎర్ర చీమల సహాయంతో పచ్చడిని తయారు చేసి ఆపై చాలా ఉత్సాహంగా తింటారు. ఎర్ర చీమ దాని గుడ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇవి రోగాల బారిన పడకుండా కాపాడుతాయని ఇక్కడ నివసించే ప్రజలు చెబుతుంటారు. ఎర్రచీమలు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా సూర్యకిరణాల వల్ల కలిగే సమస్యల నుంచి కూడా రక్షిస్తాయని ఈ ప్రదేశంలో నివసిస్తున్న విద్యావంతుల అభిప్రాయం. అంతేకాకుండా వాటిలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ కూడా లభిస్తుంది. కావున ఈ వ్యక్తులు ఎర్రచీమలను పెద్ద మొత్తంలో ఒకేసారి తినలేరు. కాబట్టి వారు వాటి చట్నీ తయారు చేసుకొని తింటారు. వీట్ చాటీ గ్రబ్. ఆస్ట్రేలియాలో వీట్ చాటీ గ్రబ్ అనే ఈ వింత మరియు చిన్న పురుగులను కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, వాస్తవానికి చెప్పాలంటే వీట్ చాటీ గ్రబ్ చెట్ల లార్వాను తినే పురుగులు. ఏడారి ప్రాంతాలలో కనిపించే అత్యంత ముఖ్యమైన కీటక ఆహారం ఇది. వీటిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. అయితే ఇది ఇక్కడ నివసించే ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుందట. నిజానికి దీనిని తినే వ్యక్తులు ఇది బాదంలాగా రుచిగా ఉంటుందని చెబుతారు. కానీ నాకైతే దీనిపై పూర్తి నమ్మకం లేదు. ఎందుకంటే ఒక కీటకం యొక్క రుచిని డ్రై ఫ్రూట్స్ రుచితో పోల్చడం, మామిడి పండు రుచిని చింతపండు రుచితో పోల్చడం అంటే అవుతుంది. ఫ్రెండ్స్, బియాండ్ డాగ్ను సిల్క్ వార్మ్ ప్యూపా అని కూడా పిలుస్తారు. అయితే మీరు దీనిని దక్షిణ కొరియాలోని ఏ మార్కెట్లోనైనా చూడవచ్చు. ఇది అక్కడి ఫేమస్ క్లాసిక్ వంటకం. మొదట్లో మీరు దీనిని చూసినప్పుడు ఇది కాఫీ గింజలా అనిపిస్తుంది. కానీ మీరు కరెక్ట్గా చూస్తే మాత్రం ఇవి పట్టుపురుగులని మీకు అర్థమవుతుంది. దీనిని అక్కడి ప్రజలు చాలా ఇష్టపడతారు. కొరియా యొక్క ఈ ప్రసిద్ధి వంటకాన్ని ప్రజలు స్నాక్స్ రూపంలో ఆస్వాదిస్తూ తింటారు. బయటి నుంచి చాలా క్రంచిగా, లోపలి నుంచి చాలా క్రీమీగా ఉంటుందని, దీనివల్ల మార్కెట్లో మంచి గిరాకీ ఉందని దీన్ని తినేవారు చెబుతారు. కప్ప కాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు బహుశా కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ కప్ప యొక్క కాళ్ళు ఫ్రాన్స్ యొక్క ప్రత్యేక స్పెషాలిటీ. ఇక్కడ ప్రజలు దాని రుచి చాలా ప్రత్యేకమైనది అని చెబుతారు. అయితే లెజెండ్స్ ప్రకారం 12వ శతాబ్దంలో కొన్ని మాంక్స్ తమను తాము సజీవంగా ఉంచడానికి కప్పకాళ్లను తినడం ప్రారంభించారు. మరియు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడ, మగ, చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కప్పకాళ్లను ఎంతో రుచికరంగా తింటారు. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ఫ్రాన్స్లో 160 మిలియన్ల కప్పల కాళ్లను తింటారట. బర్డ్స్ నెస్ట్ సూప్. ఒకవేళ మీరు ఎవరైనా పక్షి గూడుతో తయారు చేసిన సూపు తెచ్చి తాగమంటే మీరేం చేస్తారు? నాకు తెలిసినంత వరకు దాన్ని ఎవరైనా తాగుతారా అని ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి వీలైనంత తొందరగా బయటపడటానికే చూస్తారు. కానీ చైనా ప్రజలు ఏదైనా చేయగలరు. నిజానికి చెప్పాలంటే దీనిని తాగడం అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ చైనాలోని కొంతమంది ప్రజలు మాత్రం ఇది ఎంత ఖరీదైనా దీన్ని తాగే ప్రయత్నం మాత్రం మానుకోరు. ఎందుకంటే ఇది సాధారణమైన పక్షిగూడు నుండి తయారు చేయబడదు. ఇది కేవలం స్వెట్లైట్ బర్డ్ పక్షిగూడు నుండి మాత్రమే తయారవుతుంది. ఈ పక్షులు వస్తువులను తీసుకువచ్చి గూడు కట్టుకోకుండా తమ సొంత ఉమ్ముతో గూడు కట్టుకుంటాయి. ఈ విధంగా పక్షి ఊమతో తయారు చేయబడ్డ గూడును మాత్రమే సేకరించి శుభ్రం చేసి ఈ సూప్ను చాలా ఎక్కువ మొత్తానికి అమ్ముతారు. ఏదేమైనా వాటి రేట్లు చాలా ఖరీదైనవి కావడానికి మరో కారణం ఏమిటంటే ఈ పక్షుల గుళ్ళు ఎత్తైన పర్వతాలపై మాత్రమే ఉంటాయి. దానితో పాటు దానిని శుభ్రపరిచే ప్రక్రియకు కూడా చాలా సమయం పడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ప్రపంచంలోనే వ్యక్తులు ఎటువంటి ఆహారాన్ని తింటున్నారు. ఈ వింత విచిత్రమైన వస్తువుల గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి తెలపండి.
మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.